నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ ఇట్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. పండుగ సందర్భంగా 5 రకాల స్వీట్ రెసిపీస్ను చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో టిప్స్తో చూపిస్తున్నానండి. సంక్రాంతికి చేసే కొబ్బరి కజ్జికాయలు, అరటికాయలు, బిగినర్స్ కూడా ఈజీగా చేసే మెత్తటి మైసూర్పాక్, రెడీమేడ్ బియ్యం పిండితో గులాబ్ పూలు, ఇన్స్టెంట్ మిక్స్తో గులాబ్ జాములు కూడా చూపిస్తున్నానండి. మరి లేట్ ఎందుకు, ఈ పండగకి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్? బౌల్లో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి. మీరు ఇష్టపడే ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆర్చీ 175 గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వెనుక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే చేస్తున్నానండి. ఈ పిండిని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పాలు కలపాలి. 87 ml కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలి. కప్పు కొలత తీసుకుంటే 1 కప్పు పిండికి అరకప్పు పాలు కలపాలి. పాలకు బదులుగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు, లేదా నీళ్లు పాలు 2 కలిపి తీసుకోవచ్చు. పాలు వేసుకుంటే టేస్ట్ పెరుగుతుందండి. పిండి కూడా చపాతీ పిండిలాగా హార్డ్గా కలపకూడదు. మునివేళ్లతో లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా లైట్గా వేళ్లతో ప్రెస్ చేస్తూ కలుపుకోవటం వలన లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. గులాబ్ జామ్ లోపల స్పాంజీగా వస్తుంది. చపాతీ పిండిలాగా హార్డ్గా ప్రెస్ చేస్తూ కలిపారంటే జామున్లు గట్టిగా వస్తాయండి. ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చేతికి అంటుకుంటూ స్టిక్కీగా ఉండాలి. దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుని షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లో 700 గ్రాముల చక్కెర తీసుకోవాలి. అలాగే ఈక్వల్ క్వాంటిటీలో నీళ్లు పోసుకోవాలి. చక్కెర అంతా నీళ్లతో కరిగించాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. 2 వేళ్లతో షుగర్ సిరప్ను తాకించినప్పుడు స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి పాకాన్ని మరిగించాలండి. పాకం తగ్గుతూ రంగు మారుతుంది. ఇలా పాకం తగ్గుతూ రంగు మారినప్పుడు చేతివేళ్లతో పాకాన్ని చెక్ చేసుకుని స్టిక్కీగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, పాకం కూడా సగానికి సగం తగ్గిపోయింది. ఇప్పుడు 3 యాలకులను దంచి పొడి చేసి వేసుకోవాలి. తర్వాత పాకాన్ని వెడల్పుగా ఉన్న వేరొక గిన్నెలోకి స్ట్రైనర్తో వడకట్టాలి. వడకట్టుకుంటే డస్ట్ ఉన్న యాలకల తొలకలున్నా తీసేయొచ్చండి. చూడండి, పాకం ఇలా క్లీన్గా చూడటానికి బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఈ పాకాన్ని పక్కన ఉంచుకొని మనం కలిపెట్టిన పిండిని ఉండలు చేసుకుందామండి. చూడండి, ఇక్కడ కలిపిన పిండి తేలికపడి గట్టిగా అయ్యింది. పిండి కలిపినప్పుడు లూజ్గా స్టిక్కీగా ఉంది కదా, ఇది బాగా ఊరినప్పుడు గట్టిగా అవుతుంది. చేతికి నెయ్యి రాసుకుని కొంచెం పిండి తీసుకుని 2 చేతులతో రోల్ చేస్తూ రౌండ్గా ఉండ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలండి. అప్పుడే పగుళ్ళు లేకుండా స్మూత్గా ఉండ చేసుకోవచ్చు. ఇలాగే అన్ని ఉండలు చేసుకోవాలి. ఉండలు చిన్న సైజులో చేయాలండి. నూనెలో వేగి పాకంలో ఊరినప్పుడు సైజు పెరుగుతుంది. ఈ పిండితో మొత్తం 40 ఉండలు వచ్చాయండి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె హై ఫ్లేమ్లో వేడి చేయకూడదండి, మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. అలాగే నూనె వేడి కూడా మరి ఎక్కువ కాకుండా మీడియంగా ఉండాలి. చూడండి, ఇలా నీళ్లు చిలకరించినప్పుడు లైట్గా బబుల్స్ వస్తాయి. నూనె వేడి ఇలా ఉంటే సరిపోతుందండి. నూనె వేడి మీడియంగా ఉన్నప్పుడు ఒక చిన్న ఉండను వేసి చెక్ చేసుకోవాలండి. ఉండ వేసినప్పుడు వెంటనే పైకి రాకూడదు. కొంత సమయానికి నిదానంగా పైకి లేవాలి. అప్పుడు నూనె వేడి కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఉండలు సైడ్ నుంచి జారవేయాలండి. కొంతసేపటికి వాటంతట అవే పైకి లేస్తాయి. నూనెను గరిటెతో కదిలిస్తూ అన్ని వైపులా వేగేలాగా వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా కదిలిస్తూ కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. మాడిపోకుండా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలి. వెంటనే వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసుకోవాలి. కొంతమంది నూనె వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండలు వేస్తారండి. అలా స్టవ్ ఆఫ్ చేసి ఉండలు వేశారంటే ఖచ్చితంగా విచ్చుకొని పగుళ్ళు వస్తాయి. నేనిప్పుడు అది కూడా చూపిస్తానండి. నూనె వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఉండలు వేసినప్పుడు అవి నిదానంగా వాటంతట అవే పైకి లేస్తాయి. ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. గరిటెతో కదిలిస్తూ వేయించాలండి. చూడండి, ఉండలు విచ్చుకొని పగుళ్ళొచ్చాయి. ఈ ఉండలు వేగిన తర్వాత షుగర్ సిరప్లో వేస్తే జ్యూసీగానే ఉంటాయి, కానీ రౌండ్ షేప్ రాదు. స్టవ్ ఆఫ్ చేయకుండా ముందు చూపించిన విధంగా గులాబ్ జామున్ చేస్తే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది, జ్యూసీగా ఉంటుంది. ఉండల మీద ఉన్న ఆయిల్ అంతా టిష్యూ పేపర్తో తీసేయాలండి. ఇప్పుడు వీటిని వేడి పాకంలో వేసుకోవాలి. ఇంతేనండి, పర్ఫెక్ట్గా రుచికరమైన గులాబ్ జామ్ తయారయ్యింది. వీటిని 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవటమే. చూడండి, ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. లోపల కూడా బాగా కుక్ అయ్యింది. నేను చెప్పిన విధంగా చేశారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ గులాబ్ జామ్ మీరు కూడా చేస్తారండి. మరి లేట్ చేయకుండా ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు మెత్తటి మైసూర్పాక్ చేయటం చూద్దామండి.
ముందుగా బౌల్లో కప్పు శనగపిండి తీసుకోవాలి. ఉండలు లేకుండా ఫైన్గా జల్లించుకోవాలండి. ఇప్పుడు వేరొక గిన్నెలో 1 కప్పు నెయ్యి తీసుకోవాలి. అదే కప్పులో అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది వేడి చేసుకోవాలండి. నెయ్యి కరిగితే సరిపోతుంది. నెయ్యి కరగాలండి. కరిగితే సరిపోతుంది, మరిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నెయ్యిలో నుంచి 2-3 గంటలు నెయ్యి పిండిలో వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలపాలండి. ఆల్రెడీ నేను ఇక్కడ 2 గంటలు నెయ్యి వేశాను. ఇప్పుడు ఇంకొక గంట నెయ్యి వేస్తున్నాను. పిండిని వేయించాల్సిన అవసరం లేదండి. చక్కెర పాకంలో ఉడుకుతుంది కాబట్టి పచ్చివాసన ఉండదు. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు, లేదా 1 కప్పు నెయ్యి, అరకప్పు నూనె వేసుకోవచ్చు. ఇది బాగా కలిసిన తర్వాత పక్కనుంచుకొని ప్యాన్లో 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. దీనితో పాటు చక్కెర మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. అరకప్పు నుంచి 3/4 కప్పు వరకు నీళ్లు పోసుకోవచ్చండి. చక్కెర బాగా కలపాలి. పాకం అవసరం లేకుండా చేస్తున్న రెసిపీ అండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చక్కెర కరిగి నురగ రావటం స్టార్ట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో 1 నిమిషం మరిగించాలి. నురగ తెల్లగా వచ్చిన తర్వాత కలుపుకున్న శనగపిండి వేసుకుని బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలండి, అడుగంటుకోకుండా. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి. కొంచెం గట్టిపడిన తరువాత మనం రెడీ చేసుకున్న నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఒకేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలండి. నెయ్యి పిండిలో కలిసిన తరువాత ఇంకో గంట నెయ్యి వేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. హల్వా కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. పిండిలో ఉన్న నీరంతా పోయి గట్టిగా అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు మొత్తం నెయ్యి వేసుకొని బాగా కలపాలండి. ఇప్పుడు కూడా ఇది నీళ్ళగానే ఉంది. బాగా గట్టిపడి దగ్గరికి రావాలి. చేసేటప్పుడు ఎక్కువగా చిక్కపడిన కంగారు పడకండి. టేస్ట్ బాగానే ఉంటుంది. 1-2 సార్లు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుందండి. ముందు తక్కువ క్వాంటిటీలో చేసుకొని తర్వాత ఎక్కువ చేసుకోండి. నేను ఇక్కడ 100 ml కప్పుతో కొలత తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొలత తీసుకోవాలి. ఎక్కువగా చేసుకునేటప్పుడు క్వాంటిటీని కూడా ఇదే రేషియోలో పెంచుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలా గట్టిగా వచ్చిన తర్వాత దీన్ని ట్రేలోకి మార్చుకోవాలి. నేను ఆల్రెడీ ట్రే రెడీ చేసుకున్నానండి. మైసూర్పాక్ ఈజీగా బయటికి రావడానికి నెయ్యి రాసి అడుగున బటర్ షీట్ వేశాను. మీకు ట్రే అవైలబుల్గా లేకపోతే ఏదైనా ప్లేట్తో అయినా లేదా బాక్స్తో అయినా చేసుకోవచ్చు. బ్యాటర్ గట్టిపడకుండా ట్రేకి మార్చుకుంటే మైసూర్పాక్ గట్టిపడదండి. బాగా గట్టిగా అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన స్పూన్తో లెవెల్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాటర్ ట్రేకి మార్చాక నీళ్లగా ఉంటే మళ్ళీ ఒకసారి ప్యాన్లో వేసి గట్టిపడే వరకు కలుపుతూనే ఉండాలండి. సెట్ అవుతుంది. భయపడాల్సిన పనేం లేదండి. గట్టిపడిన తర్వాత ట్రేలో వేస్తే కట్ చేయటం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది 6-7 గంటల వరకు ఆరనివ్వాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఎడ్జెస్ను లైట్గా గీరి ప్లేట్లోకి మార్చుకోవాలి. 6 గంటలకు బాగా గట్టిపడుతుందండి. ట్రేలో వేయగానే గట్టిపడటం స్టార్ట్ అయిందంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు. ట్రే నుంచి ఈజీగానే బయటకు వస్తుందండి. మనం నెయ్యి రాసాం, బటర్ షీట్ వేసాం కదా, ఎడ్జెస్ గీరాల్సిన పని లేదు. ఒకసారి ట్రేని తిరగేసి తట్టి చూడండి, ఈజీగానే ఊడొస్తుంది. రాలేదంటే లైట్గా ఎడ్జెస్ను గీరండి. పైనున్న బటర్ షీట్ను తీసేయాలి. నేను ఇది చాపింగ్ బోర్డ్ మీదకి మారుస్తున్నానండి. ఇప్పుడు స్క్వేర్ షేప్కి కట్ చేస్తున్నాను. నేను షాప్లో దొరికే షేప్కి కట్ చేస్తున్నానండి. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. మీరు మొదటిసారి చేసేటప్పుడు సరిగా రాకపోతే ఇంకోసారి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుందండి. అసలు ఇది చాలా సింపుల్ మెథడ్, ఈజీగా చేసుకోవచ్చు. శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ప్రయత్నిస్తే మొదటిసారి రాకపోయినా రెండోసారి అయినా ఖచ్చితంగా కుదురుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేను చెప్పిన కొలతలు ప్రాసెస్ మార్చకుండా చేయండి. మీరు కూడా పర్ఫెక్ట్ మైసూర్పాక్ ఇంట్లోనే చేసేస్తారు. ఇప్పుడు గులాబ్ పూలు చేయటం చూద్దామండి. ముందుగా మిక్సీ జార్లో 1 గ్లాస్ చక్కెరని తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ చక్కెరని తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటాను. మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకుంటామో అదే గ్లాస్తో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మీరు యాలకుల పొడి విడిగా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. షుగర్లో వేసి పౌడర్ చేస్తే ఈజీగా గ్రైండ్ చేయొచ్చని నేను షుగర్లో వేస్తున్నాను. ఇప్పుడు బౌల్లో 2 ఎగ్స్ తీసుకోవాలి. బౌల్ కొంచెం పెద్దదిగా తీసుకోండి. మనం బియ్యం పిండి, మైదా, షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుతాము కాబట్టి సరిపడా పెద్ద బౌల్ని తీసుకోవాలి. విస్కర్తో ఎగ్స్ని బాగా బీట్ చేయాలండి. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యే వరకు, నురగ వచ్చే వరకు బీట్ చేయాలి. నురగ వచ్చిన తరువాత గ్రైండ్ చేసిన చక్కెర పొడి వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే చక్కెరను గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గానే వేసుకోవచ్చండి. కానీ చక్కెర కరగటానికి ఎక్కువసేపు బీట్ చేయాల్సి వస్తుంది. ఇలా పొడి చేసి వేసుకుంటే త్వరగా కరుగుతుంది. చక్కెర కోడిగుడ్ల సొనతో బాగా కలిసిన తర్వాత 1 గ్లాస్ బియ్యం పిండిని వేసుకోవాలి.
బియ్యపిండిని రెడీమేడ్గానే తీసుకున్నానండి, మరాడించలేదు. అలాగే ఒక గ్లాస్ మైదా పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని చిక్కని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇక్కడ 30 గ్లాస్ వరకు వాటర్ పట్టాయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే గ్లాస్తో మెజర్ చేసుకోవాలి. షుగర్, బియ్యపిండి, మైదా పిండి అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. నేను ఇక్కడ 300 ml గ్లాస్తో కొలత తీసుకున్నాను. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఈ పిండిని వెడల్పుగా లోతు తక్కువగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలండి, లేదంటే అచ్చులు పిండిలో సరిగా మునగవు. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనెతో పాటు గులాబీ పూల అచ్చులు కూడా కాగాలి. ఈ రెసిపీలో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఈ రెసిపీ అంతా పూర్తయ్యే వరకు అచ్చులు నూనెలో కాగుతూనే ఉండాలి. నూనెలో కాగుతుంటే నాన్ స్టిక్కీగా అవుతాయండి. అచ్చులు బాగా కాగిన తరువాత పిండిలో 35% ముంచి నూనెలో వేసుకోవాలి. అచ్చులు ముంచే ప్రతిసారి ముందు పిండిని స్పూన్తో కలుపుకోవాలండి, లేదంటే నీళ్లు పైకి తేలి పిండి అచ్చులకు అంటుకోదు. వీడియోలో చూపించిన విధంగా నూనె బాగా కాగిన తర్వాత వేడి అచ్చులను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. అచ్చు వేడిగా ఉండటం వలన పిండి అంటుకుంటుందండి. నూనెలో కాగటం వలన నాన్ స్టిక్కీగా ఉండి ఈజీగా ఊడొస్తుంది. అచ్చులను బాండీకి తట్టినా ఊడొస్తాయండి. స్టార్టింగ్లో రాకపోతే చాక్తో కానీ గారెల సువ్వతో కానీ కొంచెం పైన తడితే ఈజీగా పిండి అచ్చు నుండి విడిపోతుంది. కొంతసేపటికి అచ్చులు నూనెలో కాగుతూ నాన్ స్టిక్కీగా అయ్యి పిండి దానంతట అదే ఊడి వస్తుందండి. ఒక పక్క గోల్డెన్ కలర్కు వచ్చాక రెండో వైపుకు తిప్పుకొని 1 సెకండ్ వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నప్పుడు అవి మెత్తగానే ఉంటాయి, కానీ ఆరిన తర్వాత గట్టిగా క్రిస్పీగా అవుతాయండి. ఇలాగే అన్ని రోజ్ కేక్స్ని చేసుకోవాలి. చేసే కొద్ది పిండి తగ్గుతుంది కదా, అచ్చు ముంచేటప్పుడు పిండిని స్పూన్తో కలుపుకోవాలి. గిన్నెను కొద్దిగా పక్కకు ఉంచి అచ్చును పూర్తిగా మునక్కుండా 30 భాగం ముంచి నూనెలో వేసుకోవాలి. పిండిలో అచ్చులు పూర్తిగా ముంచితే నూనెలో వేగేటప్పుడు పిండి అచ్చు నుండి విడిపోయి రాదండి. కాబట్టి సగం లేదా 30 భాగం ముంచితే సరిపోతుంది. 2 సెకండ్లు నూనెలో వేగిన తర్వాత చూడండి ఇక్కడ పిండి అచ్చు నుండి ఎలా విడిపోతుందో. ఇవి లైట్ గోల్డెన్ కలర్కు వేగిన తరువాత రెండో వైపుకి తిప్పుకొని 1 సెకండ్ వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్లోకి వేగాల్సిన అవసరం లేదండి. రోజ్ కేక్స్ త్వరగా వేగుతాయి. లైట్గా మంచి కలర్కు వచ్చాక తీసేస్తే సరిపోతుంది. ఈ గులాబీ పువ్వులను చెన్నైలో ఉప్పుడు బియ్యంతో చేస్తారండి. నేను మరొకసారి ఆ రెసిపీ చేసి చూపిస్తాను. ఈ రెసిపీలో ఇంపార్టెంట్ అంటే అచ్చులు పిండి అయ్యే వరకు నూనెలో కాగుతూనే ఉండాలండి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా ఈజీగా రెసిపీని చేసుకోవచ్చు. ఇంతేనండి, టేస్టీగా గులాబీ పువ్వులను ఈజీగా చేసుకోవచ్చండి. చాలా రుచిగా కరకరలాడుతూ లైట్గా ఉంటాయి. ఎన్ని తిన్నా వెగటు పుట్టదండి. పిల్లలైతే ఒక్క రోజులోనే డబ్బాను ఖాళీ చేసేస్తారు. ఇవి ఆరిన వెంటనే ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. బయట ఉంచితే మెత్తబడతాయి. ఇంతేనండి, క్రిస్పీగా గులాబీ పూలు తయారయ్యాయి. ఇప్పుడు కొబ్బరి కజ్జికాయలు గుల్లగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో కప్పు మైదా పిండి తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మైదా పిండిలో రవ్వ వేసుకుని కలుపుకోవటం వలన కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనెను పిండికి పట్టించాలి. ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పూరి పిండిలాగా గట్టిగా ఉండాలండి. పిండి కలిసిన తరువాత పిండి ఆరిపోకుండా 1 టీ స్పూన్ నూనెను పిండికి అప్లై చేసుకోవాలి. మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ బాదం పలుకులు వేసుకొని వేయించుకోవాలి. నట్స్ వేసుకుంటే కజ్జికాయల్లో అక్కడక్కడ తగులుతూ రుచిగా ఉంటాయి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇవి లైట్గా వేగిన తరువాత అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రవ్వలో ఉన్న పచ్చిదనమంతా పోయి కమ్మటి వాసన వస్తుందండి. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వ గోల్డెన్ కలర్కు వచ్చిన తరువాత ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న రవ్వ కొబ్బరిని గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత ఇందులో అరకప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే 2 యాలకులను దంచి పొడి చేసి వేసుకోవాలి. చక్కెర అంతా రవ్వ కొబ్బరితో కలిసేలాగా కలుపుకోవాలి. చక్కెర సన్నగా ఫైన్గా ఉండాలండి. లావు చక్కెర అయితే మిక్సీ జార్లో వేసుకొని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి వేసుకోవాలి.
కజ్జికాయల్లోకి స్టఫింగ్ రెడీ అయ్యింది. ఇది పక్కన పెట్టుకొని నానబెట్టిన పిండిని ఒకసారి కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. పిండి ఆరిపోకుండా దీని మీద మూత పెట్టుకోవాలి. వీటి మీద పొడిపిండి చల్లుకొని పూరీ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా సెమీ థిక్గా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కజ్జికాయ చెక్క తీసుకొని అంచులు అంటుకోకుండా పొడిపిండి చల్లుకోవాలి. పిండి చల్లుకోవటం వలన కజ్జికాయలు చెక్కకు అంటుకోకుండా వస్తాయి. దీని మీద ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలండి. ఇప్పుడు దీని మీద చపాతీ ఉంచుకొని 2 స్పూన్ల రవ్వ కొబ్బరి స్టఫింగ్ను వేసుకోవాలి. స్టఫింగ్ అంచుల మీదకి రాకుండా వేసుకోవాలండి. అంచుల మీదకి వస్తే కజ్జికాయ ఫోల్డ్ చేసుకునేటప్పుడు సరిగా అంటుకోదు. అలాగే అంచుల్ని తడి చేసుకోవాలి. అంచుల్ని తడి చేసుకోవటం వలన బాగా అంటుకుంటాయి. నూనెలో వేయించుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కజ్జికాయ చెక్కను ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలి. ఈ పిండి ఆరిపోకుండా మూతపెట్టి ఉంచితే రీయూస్ చేసుకోవచ్చండి. ఈ అంచులు సరిగా అంటుకోకపోతే నూనెలో వేగేటప్పుడు విడిపోయి ఇందులో ఉన్న రవ్వ కొబ్బరి బయటకు వస్తుంది. నూనెంతా పాడవుతుంది. కాబట్టి అంచులను జాగ్రత్తగా అంటించాలి. చూడండి, కజ్జికాయ చక్కగా రెడీ అయ్యింది. ఈ చివర్లో ఉన్న తోకలు వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని కజ్జికాయలను తయారు చేసుకోవాలి. ఒకవేళ ఈ కజ్జికాయ చెక్క మీ దగ్గర లేకపోతే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చపాతీని ఏదైనా పెద్ద సైజు రౌండ్ బాక్స్తో కట్ చేసుకుంటే షేప్ రౌండ్గా వస్తుంది. చపాతీ మధ్యలో రవ్వ కొబ్బరి స్టఫింగ్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకున్న ఫోల్డ్ చేసేటప్పుడు బయటకు వస్తుంది. ఈ అంచుల మీదకి వచ్చిన స్టఫింగ్ అంతా తీసేయాలండి. అంచుల మీద రవ్వ కొబ్బరి ఉంటే కజ్జికాయ సరిగా అంటుకోదు. రవ్వ కొబ్బరి పూర్తిగా తీసేసిన తర్వాత అంచులను నీళ్లతో తడుపుకోవాలి. ఇప్పుడు నిదానంగా స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. అంచులు విడిపోకుండా లైట్గా ప్రెస్ చేయాలి. అంచులు అంటుకున్న తర్వాత ఫోక్తో డిజైన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కజ్జికాయ చెక్క లేకపోయినా సింపుల్గా మనం కజ్జికాయలను తయారు చేసుకోవచ్చు. ఫోక్తోనే కాదండి, ఈ అంచులను మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. బిస్కెట్ కట్టర్తో కట్ చేసిన మంచి డిజైన్ వస్తుంది. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కదండి, మొత్తం 15 కజ్జికాయలు వచ్చాయి. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా తయారైన కజ్జికాయలను ప్లేట్ మీద కానీ పేపర్ మీద కానీ పొడిపిండి చల్లుకొని అమర్చుకోండి. లేదంటే తేమ వలన అడుగు అంటుకుంటాయి. ఆరిపోకుండా వీటి మీద క్లాత్తో కవర్ చేయండి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె సమంగా వేడయ్యాక నూనెకి సరిపడా కజ్జికాయలు వేసుకుని మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో త్వరగా రంగు మారి డార్క్ అవుతాయి, కానీ మెత్తగా ఉంటాయి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని నిదానంగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కజ్జికాయల పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. నూనె కూడా మరీ వేడిగా ఉండకూడదండి, మీడియంగా సమంగా ఉండాలి. ఇలా కజ్జికాయలు మంచి గోల్డెన్ కలర్కు వచ్చిన తర్వాత చిల్లుల గిన్నెలోకి కానీ టిష్యూ పేపర్ మీదకి కానీ తీసుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీయాలండి. ఆరిన తర్వాత ఇంకా డార్క్ అవుతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయి. బయట ఉంచితే మెత్తబడతాయి. ఇంతేనండి, టేస్టీగా రవ్వ కొబ్బరి కజ్జికాయలు రెడీ అయ్యాయి. చూడండి, చూడటానికే ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా, గుల్లగా క్రిస్పీగా ఉన్నాయి. ఈ రెసిపీని మీరు ఇలాగే చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి. మరి లేట్ చేయకుండా ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు అరటికాయలు చేయటం చూద్దామండి. ముందుగా బౌల్లో కప్పు మైదాపిండి తీసుకోవాలి. దీనితో పాటు పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకుంటే అరటికాయలు క్రిస్పీగా వస్తాయండి. అలాగే పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. స్వీట్ రెసిపీ అయినా చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె పోసుకోవాలి. డాల్డా వేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. మీ ఇష్టం, మీకు నచ్చింది వేసుకోండి. వేడి నూనెను పిండికి బాగా పట్టించాలి. వేడి నూనె కలపటం వలన పిండి గుల్లగా వస్తుంది. వేడి నూనె కాబట్టి స్పూన్తో నూనెను పిండితో కలపండి, వేడి కొంచెం తగ్గుతుంది. స్పూన్తో బాగా కలిపాక చేత్తో పిండిని నూనెకు బాగా పట్టించాలి. వీడియోలో చూపించినట్లు చేత్తో అదుముతూ ఆయిల్ అంతా పిండికి పట్టించాలి. ఉండలు లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా కలపాలండి. నూనె పిండితో బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా చపాతీ పిండిలాగా కలపాలి. చపాతీ పిండి కన్నా గట్టిగా కలపాలండి. పిండి గట్టిగా కలుపుకుంటే అరటికాయలు క్రిస్పీగా వస్తాయి, లూజ్ అయ్యే కొద్దీ మెత్తబడతాయి. పిండి బాగా గట్టిగా కలుపుకుంటే గుల్లగా క్రిస్పీగా వస్తాయి. కలిపిన తర్వాత డ్రై అవ్వకుండా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు పక్కనుంచాలి.
ఇప్పుడు చక్కెర పాకం కోసం ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. షుగర్ కరిగే వరకు కలుపుతూ తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. 2 వేళ్ల మధ్యలో తీగలా వస్తే పాకం రెడీ అయినట్లేనండి. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అలా రావాలి. చూడండి, 2 వేళ్ల మధ్యలో తీగలా వచ్చింది కదా, పాకం రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఒకసారి కలిపి పాకం చల్లారిపోకుండా మూత పెట్టి పక్కనుంచాలి. అరటికాయలు చేద్దామండి. 20 మినిట్స్ అయ్యింది. పిండి బాగా సాఫ్ట్ అయింది కదా, పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఉండలు మరీ పెద్ద సైజు కాకుండా చిన్న బాల్ సైజులో చేసుకోవాలండి. మీరు తీసుకునే బాల్ సైజుని బట్టి అరటికాయలు వస్తాయి. ఒకే సైజులో చేసుకుంటే అన్నీ ఒకేలా వస్తాయి, చూడటానికి బాగుంటాయి. చపాతీలాగా ప్రెస్ చేయాలి. మందంగా కాకుండా పల్చగా ప్రెస్ చేయాలండి. ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. అవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదా రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. చపాతీని బిస్కెట్ కట్టర్తో కానీ చాక్తో కానీ కట్ చేసుకోవాలండి. అంచుల వరకు రాకుండా ఇలా మధ్యలో నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత మడుచుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్లు ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫోల్డ్ చేసుకున్నాక అంచులు విడిపోకుండా ఉండటానికి లైట్గా ప్రెస్ చేయాలి. చూడండి, చాక్లెట్ షేప్లో ఉంది కదా, ఇది నూనెలో వేయించేటప్పుడు విచ్చుకొని వెడల్పుగా వస్తుంది. ఇలాగే అన్నింటిని చేసుకొని పక్కనుంచాలి. ఎక్కువ చేసేటప్పుడు పిండి ఆరిపోకుండా పల్చటి క్లాత్తో కవర్ చేయాలండి. కవర్ చేస్తే తడారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న అరటికాయలను బాగా కాగి మీడియం హీట్లో ఉన్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఎక్కువ వేసుకోకండి, నూనెలో వేయగానే విచ్చుకుంటాయి. నూనెకి సరిపడా వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. ఫ్లేమ్ని హైలో పెడితే సరిగా వేగవండి, మాడిపోతాయి. లో ఫ్లేమ్లో కొంతసేపు ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి. మంట తక్కువే ఉండాలండి. అలాగే నూనె వేడి కూడా సమంగా ఉండాలి. వేగిన తర్వాత టిష్యూ మీదకి కానీ చిల్లుల గిన్నెలోకి కానీ తీసుకోవాలి. వేడి మీదే పాకంలో వేసుకోవాలి. పాకం వేడిగా ఉండాలండి. చల్లారితే పాకం కొంచెం వేడి చేసుకోవాలి. ఒకవేళ పాకం క్రిస్టలైజ్ అయితే కంగారు పడకండి. కొంచెం నీళ్ళు యాడ్ చేసి వేడి చేస్తే తీగపాకం వస్తుంది. తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అరటికాయలు వేసుకోవాలి. పాకంలో వేసుకొని పాకం బాగా పట్టించాలి. 1 నిమిషం ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, అరటికాయలు, పనస్తొనలు, సంపెంగ పూలు రెడీ అయ్యాయి. మీరు ఏ పేరుతో పిలిస్తే అది. పాకం ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 10 రోజుల వరకు వీటి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. కప్పు పిండితో నాకు 15 అరటికాయలు వచ్చాయండి. కప్పు పిండికి కప్పు చక్కెర పాకం కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు ఇదే విధంగా కొలతలను పెంచుకోండి, సరిపోతుంది. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలందరూ ఇష్టపడి తింటారు. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.